ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు? ఇక్కడ ఆనందంగా తిరగడానిక? ఇక్కడ ఐశ్వర్యవంతుడిగా జీవించడానిక? ఇక్కడ పరలోకంలో సుఖ సౌఖ్య భోగభాగ్యాలన్నింటినీ అనుభవించి ఇక్కడ కూడా భూమి మీద ఏ విధమైన సుఖాలు ఉంటాయో ఒకసారి చూద్దాము, ఇక్కడి అనుభూతులు పొందుకుందాం అని ఇక్కడికి వచ్చాడా? కాదు, ఎంత మాత్రము కాదు. ఆయన ఇక్కడికి వచ్చిన ప్రధాన లక్ష్యం ఏంటంటే పాపులను రక్షించడానికి. వాక్యానుసారంగా వాక్యములో ఉన్న వాటిని ఉన్నది ఉన్నట్టు జీవించి చూపించడమే లక్ష్యంగా మనం జీవించాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. దేవుణ్ణి మహిమపరచడం, దేవుడు మనకు అప్పగించిన పనిని చేయడమే లక్ష్యంగా బ్రతుకుదాం. క్రిస్టియన్ ఫిలాసఫీ అనే ఈ ఆధ్యాత్మిక కనువిప్పు కార్యక్రమానికి స్వాగతం. ఈ క్రిస్టియన్ ఫిలాసఫీ అనే కార్యక్రమంలో దేవుని ఆధీనంలో ఉండి దేవుని ఉద్దేశాలను అనుసరించి దేవుడు నాకు నేర్పించిన మాటలు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వాక్యానుసారమైన మాటలై వెళ్ళి అనేక మంది జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నట్టుగా నేను గమనించగలుగుతున్నాను. చాలామంది కాల్ చేసి చెప్తున్న మాటలను బట్టి అర్థం చేసుకున్నది ఏంటంటే వారి వైఖరి మారుతుంది, ప్రవర్తన మారుతుంది, దేవుణ్ణి ప్రేమించే విధానం మారుతుంది, దేవుని నుంచి ఆశించే ఆ ఆశలు మారుతున్నాయి, దేవునిలా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. సో ఈ రోజున నేను ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఈరోజు నేనేం మాట్లాడాలనుకుంటున్నానో కూడా మీకు అర్థమై ఉండొచ్చు. అదేంటంటే దేవుని ఆధీనంలో ఉండి మనం మాట్లాడే మాటలు చాలామందిని ప్రభావితం చేస్తాయి. లోకం ఆధీనములో ఉండి మనం మాట్లాడిన మాటలు మనని నిష్ప్రయోజకులుగా చేస్తాయి. ఈరోజు మన మాటలు దేవుని ఆధీనంలో ఉండి వస్తున్నాయా లేకపోతే లోకం ఆధీనంలో నుండి వస్తున్నాయా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు చర్చ్లో ఉన్నా, మీరు పని చేసుకునే చోట ఉన్నా, మీరు మీ కుటుంబంలో ఉన్నా, మీరు చదువుకునే కాలేజీలో ఉన్నా, ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ మాటలు ఎలా ఉన్నాయి అన్నది ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడే మాట అనాలోచితంగా కాకుండా జ్ఞాని నాలుక హృదయంలో ఉంటుంది, మూర్ఖుని హృదయం నాలుకలో ఉంటుంది అని ఒకరు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే జ్ఞాని ప్రతి మాట ఆలోచించి మాట్లాడతాడు, మూర్ఖుడు ఆలోచించకుండానే మాట్లాడేస్తాడు. సో మీరు మాట్లాడే మాటలు ఎవరినైనా బాధ పెడుతున్నట్లయితే, మీరు మాట్లాడే మాటలు నిష్ప్రయోజనంగా అసలు పనికి మాలినవిగా ఉంటున్నట్లయితే మీ మాటలు ఆలోచించి దేవుని ఆధీనంలో నుండి రాలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. సో ఈరోజు మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అనే దాంట్లో ఆలోచిస్తూ మన మాటలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ రెండు వేరియేషన్స్ను ఈరోజు అర్థం చేసుకుందాం. మనం నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడకుండా మాటలు చాలా పవర్ఫుల్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. మాటల్ని గురించి అర్థం చేయడానికి సామెతల గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం మనం చదువుదాం. జీవ మరణములు నాలుక వశము అని రాసి ఉంది ఇక్కడ. అంటే ఒక వ్యక్తి యొక్క జీవమైన ఒక వ్యక్తి యొక్క మరణమైన నాలుక చేతుల్లోనే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. నేను నాలుక ద్వారా మాట్లాడుతూ ఒక అతన్ని ప్రేరేపిస్తే చనిపోవాలనుకున్న వ్యక్తి బతుకోవచ్చు. లేదా ఒక వ్యక్తిని నేను మాట్లాడుతూ అరే నువ్వు బ్రతికి వేస్ట్, నువ్వు చనిపోతే బెస్ట్ అని చెప్పి ఒక 4-5 ఉదాహరణలు ఇచ్చేసి అతనితో మాట్లాడితే అతను చనిపోయే అవకాశం కూడా ఉంది. నా నాలుకలో ఒక వ్యక్తి జీవించాలన్నా మరణించాలన్నా ఆధారపడి ఉంది. కాబట్టి మీరు మాట్లాడే మాటలు బాగుండాలన్నది నా ఆశ. సో మన మాటలు మొట్టమొదటిగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, నేను ఎప్పుడైనా సరే నేను ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ కూర్చున్నా నేను ఈ వేరియేషన్స్ నా దగ్గర పెట్టుకుంటాను. నాతో పాటు కూర్చున్న వ్యక్తి లేదా ప్రయాణం చేస్తున్న వ్యక్తి, నాతో పాటు మాట్లాడుతున్న వ్యక్తి లేదా వ్యక్తులు, వాళ్ళ స్థితి ఏంటిది, నేను వాళ్ళ స్థితిని అభివృద్ధి చెందించడానికి ఏం చేయగలను అనేది ఆలోచిస్తూ ఉంటాను. ఒకవేళ వాళ్ళు రక్షించబడి ఉండకపోతే రక్షణకు సంబంధించిన మాటలు వాళ్ళతో మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళు రక్షించబడి ఉంటే వాళ్ళు ఆత్మీయంగా ఎలా ఎదగలరో నేను వాటి గురించిన విషయాలు మాట్లాడతాను. బైబిల్ ధ్యానించడము, వాక్యము చదవడము, ప్రార్థన చేయడము, వీటికి సంబంధించిన విషయాలు నేను మాట్లాడతాను. ఒకవేళ ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి కనబడితే అతను దేవుని చేతులు ఎలా ఉపయోగపడగలడో వాటికి సంబంధించిన విషయాలు వివరిస్తాను. సో నేను మాట్లాడే మాటలు వాళ్ళకు ఉపయోగకరంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు గుర్తుంచుకొని
చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటిగా ఎలాంటి మాటలు మనం మాట్లాడాలి అంటే రక్షణలోనికి నడిపించే మాటలు మనం మాట్లాడాలి. అవి ప్లాన్డ్గా ఉండాలి. ఒక ఫ్రెండ్ తోటి మనం మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఏదో అక్కడికి వెళ్ళి నాకు తెలిసిన ఏదో సువార్త చెప్పేస్తాను అనుకోకుండా వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ వేరే వేరే విషయాలు మాట్లాడినా ఈ సువార్త గురించి ఎలా తీసుకురావాలి, ఫస్ట్ ఏ టాపిక్ తీయాలి. మొన్న యాక్సిడెంట్ అయిందట తెలుసా, సో అతను చనిపోయినాడు, పాపం చనిపోతా అని అనుకోలేడు వాడు, కానీ చనిపోయాడు. మన జీవితాలు కూడా అంతే కదా, ఏమో మనం కూడా చనిపోతే మరి ఎక్కడికి వెళ్తాం అని ఇలా ఏదో ఒకటి ప్లాన్ ముందే చేసుకొని నేను ఈ విధంగా ఇలా వస్తే మళ్ళీ ఏ ప్రశ్నలు వేస్తాను, ఏం మాట్లాడతా, ఇదంతా ప్లాన్గా ఉంచాలని కోరుతున్నాను. మీరిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు లేకపోతే నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను ముఖస్తుతి చేస్తుంటే నువ్వు గొప్పవాడు అది ఇది అంటుంటే పొగుడుతుంటే అందులో లీనమైపోయి హాయిగా ఉండడము, సో అప్పుడు వాటికి సంబంధించి ఆయనకి ఇష్టం లేని మాటలు మాట్లాడితే వింటాడో లేదో అని అతనికి ఇష్టమైన మాటలు మాత్రమే మాట్లాడి ఇద్దరు కలిసి సరే సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాకుండా కూర్చుండడం ద్వారా, మీరిద్దరు కూర్చుండడం ద్వారా, లేకపోతే కొంతమంది అక్కడ కూర్చుండడం ద్వారా ప్రయోజనం ఉండేటట్టుగా, మాట అయిపోయేసరికి ఎవరికో ఉపయోగపడేటట్టుగా మీ మాటలు ఉంచుకోండి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చదివినట్లయితే, నికోదెం అనే వ్యక్తి రాత్రికాల సమయం ముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అలా నికోదెం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాత్రి నికోదెం యేసు ప్రభుని చూస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని అతనితో చెప్పగా. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే ఆ నికోదెం యేసు ప్రభువును పొగుడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని మాకు తెలుసు, నువ్వు దేవుని దగ్గర నుంచి ఒకవేళ రాకపోయి ఉంటే ఈ పనులు నువ్వు చేయలేవు, కాబట్టి యు ఆర్ గ్రేట్, నువ్వు గొప్పవాడివి అని పొగుడుతా ఉన్నాడు. యేసు ప్రభు ఆ పొగడతల్లో లీనమైపోయి ఇంకా పొగిడించుకోవడం కాకుండా ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటో 3వ వచనం చెప్తుంది. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అతను పొగిడినందుకు, అతను మాట్లాడినందుకు, అతడు నువ్వు గ్రేట్ అని ఇతను అన్నందుకు, ఎస్ నేను గ్రేట్ అన్న ఆ ఫీలింగ్లో ఉండకుండా అందుకు యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యం చూడలేవని చెప్తున్నాడు. ఈ కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేవు అన్నది ఏంటంటే సువార్త. నువ్వు రక్షించబడితేనే కానీ పరలోకం నువ్వు వెళ్ళలేవు. కొత్తగా జన్మిస్తే నువ్వు మరో జన్మ, నువ్వు ఆల్రెడీ శారీరకంగా జన్మించినావు, అదే నీవు ఆత్మీయంగా జన్మిస్తేనే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు అని అద్భుతమైన సువార్తను యేసు ప్రభు అక్కడ మొదలుపెట్టిండు. అతనికి తర్వాత డౌట్ వచ్చింది, నేను ఎలా కొత్తగా జన్మించగలను అని. ఆ తర్వాత యేసు ప్రభు దాని డౌట్ను క్లియర్ చేస్తూ మాట్లాడుకుంటూ వచ్చి సువార్తను ప్రకటించాడు. ప్రియులారా, నాకు యేసు ప్రభు గురించి, ఆయన స్వభావం గురించి, ఆయన తత్వం గురించి ఇది నేను చదువుతున్నప్పుడు నాకేం అర్థమైందంటే, నువ్వు అతనితో ఎవరైనా కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ టాపిక్ అయినా మాట్లాడని, ఆయన ఏది మాట్లాడాలనుకుంటున్నాడో ఆ టాపిక్లోనికే నడిపిస్తాడు. ఆ టాపిక్లో వాళ్ళని తీసుకెళ్తాడు. ఈయన ఏం నేర్పించాలనుకుంటున్నాడో నేర్పించి తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటాడు. తన లక్ష్యం పాపులను రక్షించడం. అలా రక్షించడానికి వచ్చిన ఆయన రక్షించడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అంతేకాని అనవసరమైన, నిష్ప్రయోజనమైన, అనాలోచితమైన మాటల్లో పడిపోయి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి తర్వాత అయ్యో నేను ఏం చేయలేకపోయానని తర్వాత బాధపడేవాడు యేసుక్రీస్తు ప్రభు కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈరోజు నీతో ఎంతమంది కూర్చుంటున్నారు, నీతో ఎంతమంది మాట్లాడుతున్నారు? ఈ మాట్లాడిన వారి లోపల యేసు ప్రభువు లాగా రక్షణ మాటలు మీరు ఎన్ని వేశారు వాళ్ళ లోపల? ఈరోజు నాకు ఈ నోరు ఇచ్చింది దేవుడు, మీ శరీరంతో దేవుని మహిమపరచండి అని ఆయన అంటున్నప్పుడు, ఈ శరీరంలోని ఈ నోరు ద్వారా నేను దేవుని మహిమపరచడం అంటే ఈ నోటితో సువార్త ప్రకటించడం కాదా? ఇలా సువార్త ప్రకటించాల్సిన నోటితో అనవసరమైన మాటలు మాట్లాడి సమయం ఎలా వృధా చేసుకోగలుగుతున్నారు? మాటలు ఎలా వృధా చేసుకోగలుగుతున్నారు? ప్రతి మాట ఒకరిని మార్చే విధంగా ఉండేటట్టుగా మీరు చూసుకోవాలని నేను కోరుతున్నాను. యేసు ప్రభు ఏనాడు ఎవరిని బాధ పెట్టలేదు, తన మాటల ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని టార్గెట్ చేసుకొని మాట్లాడలేదు, కించపరచలేదు, అవమానపరచలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడాడు. ఎవరిని చూసి అరే ఎట్రా, ఎక్కడికి రా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో, అనాలోచితంగా పోకిరి మాటలతో కనబడలేదు. గౌరవించే మాటలు మాట్లాడాడు, రెస్పెక్ట్ ఇచ్చాడు, అమ్మా అన్నాడు. వేషం చూసి కూడా ఎంత అద్భుతమైన నేచర్ మాటలు కనబడుతున్నాయి యేసు ప్రభులో. అందుకే ఆయన మాటలకు ఆ రోజు ప్రజలు పడిపోయారు. ఆ రోజు అందుకే ఆ మాటలు వింటూ వీరు లీనమైపోయి ఆ మాటలు వింటూ ఆయన వెంబడి వచ్చేశారు. ఒక్కొక్క చోట కొంత సమయం అలా గడిచిపోయింది.
మనం 5,000 మందికి ఆయన భోజనం పెట్టినప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉంటారు, 3 రోజులు అవుతుంది వారికి మనం భోజనం పెట్టలేదని. అంటే 3 రోజులు యేసు ప్రభు చెప్తున్న మాటల్లో లీనమైపోయి ఆకలినే గమనించలేనంత లోతుకి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడే మాటలు అంత ఆలోచితంగా, అంత ఒక మార్పును తెచ్చే ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటున్నాయా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో యేసు ప్రభువును అనుసరించే మనం క్రిస్టియన్ ఫిలాసఫీలో ఆ క్రీస్తు తత్వాన్ని తీసుకొని నేర్చుకోవాలనుకుంటున్నాం. మనం యేసు ప్రభు మాట్లాడిన విధానంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాసి ఉంది, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. దెర్ ఈస్ హెల్త్, ఆరోగ్యం ఉంది. దేంట్లో ఆరోగ్యం ఉంది అంటే జ్ఞానుల నాలుకలో. జ్ఞానము కలిగి మాట్లాడే మాటల్లో ఆరోగ్యం ఉంది. మెడిసిన్ క్యూర్ చేయని వ్యక్తిని కూడా కొన్నిసార్లు నీ మాటల ద్వారా నువ్వు క్యూర్ చేయొచ్చు, స్వస్థపరచవచ్చు, ధైర్యాన్ని నింపవచ్చు. నేను చాలామందితో మాట్లాడాను. నేను వీలైనంత మట్టుకు వారితో మాట్లాడుతున్నప్పుడు ఎలా చూస్తానంటే, అక్కడ నిరుత్సాహపు మాట్లాడే వ్యక్తులు మాట్లాడకుండా ఉండేటట్టు నేను చూసుకుంటాను. ఆ వ్యక్తికి కావాల్సింది ధైర్యం, తను బాగుంటాడు అన్న ఫీలింగే తనని బాగు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి నీకు ఇలా రేపు ఉండే అవకాశం ఉంది, రేపు ఇలా ఉండే అవకాశం ఉంది. కొంతమంది అసలు నాకున్న బలహీనతకు మెడిసినే లేదట, నేను ఎప్పుడు ఇలాగే ఉండనట అనుకుంటున్న వాళ్ళకు కూడా, లేదు బ్రదర్ మెడిసిన్ తయారవుతుంది అని చెప్పి దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవ్వడం ద్వారా కూడా అరే అదొక ధైర్యం నా కోసం తయారవుతున్నది అని అనుకునే అవకాశం ఉంది. జ్ఞానుల మాటలు, ఆ నాలుక ఏం చేస్తుందంటే కొంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. పిల్లరా, రక్షణ విషయాలు మాట్లాడండి, బుద్ధి నేర్పే విషయాలు మాట్లాడండి, అంతేకాకుండా ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడండి. ఒకరు మంచాన పడిపోయారు, అయ్యో బ్రదర్ ఏమైపోయింది ఇంత మంచాన పడిపోయారని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఒకరు భయంకరంగా తిట్టారు, బాధ పెట్టారు, చాలా మాటలు అన్నారు, దూషించారట. ఈ మాటల్ని తన మనసులో పెట్టుకొని పదే పదే ఆలోచిస్తూ ఈయన భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కొంతమంది మాటలు ఇలా చేస్తాయి. దాని గురించి ఈ సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఏమని రాసిందంటే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. వాళ్ళ మాటలు కత్తిపోటు కంటే డేంజరస్. కత్తిపోటు అయినా కొద్ది రోజుల్లో అది ఆ కత్తిపోటు మాయమైపోయి అక్కడున్న మరక కూడా మాయమైపోయి ఆరోగ్యం పొందుకునే అవకాశం ఉంది. కానీ ఆ హృదయం లోపల పడ్డ మచ్చ ఆ మాటలతో వచ్చింది, అది చాలా భయంకరమైంది, అది అలాగే ఉండిపోతుంది లోపల. అందుకే మనం మాట్లాడేటప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇంకా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి అనే దాని గురించి కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొలొస్సీలకు రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపా సహితముగాను ఉండనివ్వండి. మన సంభాషణ, మన మాటలు ఎలా ఉండాలి అంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఉప్పు వేసినట్టు ఉండాలి, ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి, కృపా సహితంగా ఉండాలి, దయ చూపించే విధంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి. అంటే ఈ లోకానికి ఆదర్శంగా ఉండాలి మన మాటలు. అందరూ చిల్లర మాటలు మాట్లాడుచున్న చోట నీవు నీ నాలుకను కాచుకొని నువ్వు మాట్లాడే మంచి మాటలు చాలామంది జీవితాన్ని కట్టుతాయి అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కొంతమంది కలిసి రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని కామెంట్ చేస్తున్నారేమో, అక్కడ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారేమో, లేకపోతే ఆఫీస్లోనో లేకపోతే ఎక్కడో కూర్చున్న దగ్గర అందరు కలిసి ఒక వ్యక్తి మీదనే ఎక్కువ సెటైర్స్ వేస్తున్నారేమో. అలాంటి పరిస్థితుల్లో సైతం నీవు వారిని ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడుతూ ఏమాత్రము నీ మాటను నిష్ప్రయోజనంగా విడిచిపెట్టకపోతే నిజంగా నువ్వు వాక్యాన్ని అనుసరించి మాట్లాడుతున్న వ్యక్తివి, నువ్వు నిజంగా యేసు ప్రభువుని చూపించే వ్యక్తివి అన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. కృపా సహితంగా సంభాషణ రుచి కలిగినదిగా ఉప్పు వేసినట్టుగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, మీరు అన్ని విషయంలో ఎదగండి, క్రీస్తు వలె ఉండుటకు, అంతేకాదు ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ ఎదగండి అన్నాడు. సత్యాన్ని మాట్లాడమని చెప్తున్నాడు. మీరు మాట్లాడే మాట సత్యం, మీ మాటలు ఒక్కటి కూడా అబద్ధం కాదు, అబద్ధం చెప్పరు అనేంతగా మీరు ఎస్టాబ్లిష్ చేయండి మీ మాటల్ని. యేసు ప్రభు ఏదైనా చెప్తే నిజంగా చెప్పాడా, అది నమ్మొచ్చా అని ఎప్పుడు అనుమానం అనిపించదు. ఆయన ఒకటి చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఆకాశమైనా గతిస్తుంది, ఇంకా భూమి సూర్యచంద్ర నక్షత్రాలు ఇవైనా గతించిపోతాయి, కానీ నా మాట పొల్లుపోదన్నాడు.
ఈరోజు మనం వాగ్దానం చేసి పొల్లుపోయేటట్టు మాట్లాడుతున్నామా? ఒకటని మళ్ళీ తప్పుతున్నామా? లేకపోతే మన మాట నిజముగా ఉంటుంది, సత్యం చెప్తారు, ఇందులో తప్పు ఉండదు అన్నట్టుగా మన మాట ఉంటుందా? ఎలాంటి పేరు మనం తెచ్చుకుంటున్నాం? ఇప్పుడు ఇలా ఆలోచించవలసిందే కోరుతున్నాను. అంతేకాకుండా యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం యొక్క సమయంలో చదువుదాం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా? ఈ సంగతులలో ఏ విషయములందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అతి భయంకరమైన కష్టంలో ఉన్న యోబు, అందరూ పోయారు, అన్నీ పోయినాయి, తన ఆరోగ్యం చెడిపోయింది. తన భార్య తన దగ్గరికి వచ్చి దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అన్నది. ఆ సమయంలో యోబు చెప్పిన మాట, నీవు మూర్ఖురాలుగా మాట్లాడుచున్నావు. అంటే మాటల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆమె మాటలు మూర్ఖపు మాటల్లా కనబడుతున్నాయి. ఇతని మాటలు ఎలా కనబడుతున్నాయి అంటే అతను నోటి మాటతోనైనను పాపం చేయలేదని ఇక్కడ రాసి ఉంది. అంత భయంకరమైన శ్రమల్లో గుండా. సో నేను ఎలా మాట్లాడాలని చెప్తున్నప్పుడు సువార్త మాటలు, బుద్ధి చెప్పే మాటలు, ఉప్పు వేసినట్టు ఉండే మాటలు, మనం స్వస్థపరిచే మాటలు మాట్లాడమే కాకుండా శ్రమల మధ్యలో ఉన్నప్పుడు కూడా మన మాటలు పాపం చేయకుండా ఉండే విధంగా ఉండాలని కోరుతున్నాను. చాలా సందర్భాల్లో మనం ప్లాన్లో ఉంటాం, చక్కగా మాట్లాడతాం, ఎవరినే మనం, కానీ శ్రమలు భయంకరంగా వచ్చినప్పుడు, ఉన్నవన్నీ పోయినప్పుడు మాత్రం మన మాటలు భయంకరంగా ఉంటాయి. ఆ సమయంలో నోరు అదుపు తప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఆవేదనలో, ఆ ఏడుపులో ఏం మాట్లాడతామో ఆ మాటలు ఎవరిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయని ఆలోచించకుండా మాట్లాడతారు. కొందరు దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడైతే ఏడుస్తున్నప్పుడు దేవుడా ఎందుకు తీసుకున్నావు, దేవుడా ఎందుకు అన్యాయం చేసినావు అంటుంటే, వీళ్ళు దేవుణ్ణి ప్రశ్నిస్తుంటే దేవుణ్ణి ప్రశ్నించేంత జ్ఞానం ఎక్కడిది, దేవుణ్ణి నిందించేంత గొప్పతనం ఎక్కడిది వీళ్ళ లోపల? ఎన్నోసార్లు మనం అన్యాయం చేశాం కానీ దేవుడు చేయలేదు కదా. సో అక్కడ కూడా జ్ఞానము కోల్పోయే మాటలు ఉండొద్దు అని నేను కోరుకుంటున్నాను. యోబులో కనబడ్డది, ఆయన నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు. ఏమంటాడు, ఎంత అద్భుతమైన మాట చెప్తాడు అంటే, మనకు మేలులు దేవుడు ఇస్తున్నప్పుడు వాటిని పొందుకుంటున్నాం, తీసుకుంటున్నాం. దేవా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అని చెప్తూ దేవుని దగ్గర ఇలా తీసుకుంటున్నాం. దేవుడు కీడు ఇచ్చినప్పుడేమో తీసుకోవట్లేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ట్యాబ్లెట్ ఇస్తే ఫుల్ హ్యాపీగా ట్యాబ్లెట్ ఇచ్చినారని తీసుకొని వేసుకుంటారు. అదే ఇంజెక్షన్ ఇస్తా అంటే మాత్రం అమ్మో ఇంజెక్షన్ నాకు వద్దంట. ట్యాబ్లెట్ ఇచ్చినా, ఇంజెక్షన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా అది మన మేలు కోసమే. దేవుడు మేలును మనకిచ్చినా, కీడును మనకిచ్చినా అది మన మేలు కోసమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ నాకు మేలైతే ఇవ్వు, కీడైతే ఇవ్వకు అని ఎప్పుడు మనం చెప్పొద్దు. మనం ఎదగాలంటే మనకు కీడు కూడా అవసరమై ఉన్నది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని ఆత్మీయంగా బాగా బలపరిచి ఎక్కువ ఎదిగింపజేసిన ఈ దీవెనలా లేకపోతే కష్టాలా? ఆలోచించండి. నన్ను మాత్రం ఎక్కువగా దేవుని మీద ఆధారపడేటట్టు చేసి దేవుని గురించి ఎక్కువగా అర్థం చేసుకునేటట్టు చేసినవి శ్రమలు, అంతేగాని దీవెనలు కాదు. ఆ శ్రమలు మనల్ని నిజంగా దేవుని దగ్గర తీసుకొస్తాయి. కాబట్టి యోబు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు దీవెనలు ఇచ్చినప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు శ్రమలు ఇచ్చినప్పుడు కూడా తీసుకుంటాను అన్నాడు. తన నోటి మాట ద్వారా ఏ పాపం కూడా చేయలేదు. సో మన మాటలు ఎలా ఉండాలంటే, ఈవెన్ శ్రమల్లో సైతం మన మాటలు అద్భుతంగా ఉండాలి. ఒక పెద్ద కొటేషన్ ఇచ్చాడు ఇక్కడ, మేలు వస్తే తీసుకున్నా, కీడు వచ్చినా తీసుకుంటా, నోటి మాట ద్వారా పాపం చేయ. ఇంత పెద్ద కొటేషన్, ఎంతో ఆలోచిస్తే కానీ రాని కొటేషన్ శ్రమల్లో నుంచి యోబు ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎలా మాట్లాడాలో చూసినాం. మనం కొన్ని నిమిషాలు ఎలా మాట్లాడకూడదో కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మన నోట రాకూడని మాటలు చాలా ఉన్నాయి ప్రియులారా. వాటిలలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చాలా మందికి తెలుసు. అక్కడ ఏమని రాసి ఉంది మనకంటే, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు, అవి మీకు తగవు అని అక్కడ రాసి ఉంది. దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ అస్, అవి మనకు తగవు. వీటిని మనం ధరించుకుంటే చూడ్డానికి సరిగా ఉండదు. అంటే చెప్పడానికి దేవుని బిడ్డలమైన మనము బూతులు, సరస్సోక్తులు, పోకిరి మాటలు మాట్లాడుతూ ఈ నాలుకను మనం వాటి కోసం ఉపయోగిస్తే అవి మనకు సెట్ కావు. అవి మనల్ని భయంకరమైన స్థితులను తీసుకెళ్తాయి, అవమానకరమైన స్థితులను తీసుకెళ్తాయి. దేవుణ్ణి మహిమపరచాల్సిన స్థితిలో జీవించాల్సిన మనం దేవుణ్ణి అవమానపరిచే స్థితిలోకి వెళ్తాం. అనుకోకుండానే నోటికి మాటలు వచ్చేస్తాయి, బూతులు వచ్చేస్తాయి. ఆ భయంకరమైన మాటలు వింటుంటే బాధ అనిపిస్తుంది. ఈవెన్ విశ్వాసుల దగ్గరే కాదు, చాలామంది పాస్టర్స్ దగ్గర కూడా నేను విన్నాను బూతు మాటలు. అవి అలా వచ్చేస్తాయి. ఎందుకు బ్రదర్ ఇంతకు మీరు అలా మాట్లాడారంటే అలవాటు అయిపోయినాయి అంటారు. ఏది అలవాటు కావద్దు. నోట్లో నుంచి ఒక మాట వస్తుందంటే అది ఎంతో ఆలోచించి మాట్లాడాలి. యేసు ప్రభువును చూపించే రకంగా మనం మాట ఉండాలి. కానీ ఏదో మిస్ అయినా అని చెప్పి ఒక బూత్ విడిచిపెట్టకూడదు. అది ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో అయినా, మనల్ని ఎంత కష్టపెట్టినా అదే స్థితిలో ఉన్నా
ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడే మాటలు చుట్టూ ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు గమనించే వాళ్ళ మధ్యలో మీరు మాట్లాడుతున్న మాటలు దేవునికి మహిమ తీసుకురావాలి కానీ అవమానం తీసుకురావద్దు. ఆ మాటలు విన్నప్పుడు వీరి లోపలనే మార్పు లేదు, మాకెక్కడ వస్తుందని అనిపించుకునే విధంగా ఉండొద్దు అని కోరుకుంటున్నాను. పోకిరి మాటలు ఈరోజు సినిమాలో చాలా డైలాగులు వచ్చినాయి, పోకిరి మాటలు డైలాగులు, వాటిని యూజ్ చేస్తూ కూడా జోక్స్ వేసేస్తున్నారు, సెటైర్స్ వేసేస్తున్నారు. పిల్లారా, మీరు వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్ల, లోకాన్ని అనుసరించి జీవించడం వల్ల అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ సరసోక్తులు, ఈ పోకిరి మాటలు మనకొద్దు. తాత అని మనమరాలు, లేకపోతే మనమరాలు అని తాతలు, వీళ్ళంతా ఇంత సరసోక్తులు, సరసపు మాటలు, బామ్మర్ది అని, మరుదులని, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి దయచేసి ఈ పోకిరి మాటలు రాకుండా ప్రతి మాట ఆలోచింపజేసేదిగా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మొదటి పేతురు పత్రికలో కూడా పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, మీరు సమస్తమైన దూషణ మాటలు మానండి అని చెప్తున్నాడు. దూషించడం, వెక్కిరించడం, ఎవరైనా కనబడితే నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, లేకపోతే ముక్కలా ఉంది, ఈ నోరిలా ఉందని మాట్లాడుతూ కొన్నిసార్లు వేరే వాళ్ళని అనడం కూడా నేను చూశాను. అంటే డైరెక్ట్గా వాళ్ళతో అనకున్నా వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయాలు. మీరు 119వ కీర్తన 73వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా రాసి ఉంది, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. అంటే ఈ రూపు ఏర్పరిచింది దేవుడు. అది ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె ఇలా ఉంది, అలా ఉంది అంటే ఆమె అలా తన శరీరాన్ని ఆమె తయారు చేసుకోలేదు, ఆమె రూపు ఏర్పాటు చేసింది దేవుడు. ఈరోజు నువ్వు ఆమెను అంటున్నావు అంటే ఆమెను అనట్లేదు కానీ దేవుణ్ణి అంటున్నావు, అతను అనడం కాదు దేవుణ్ణి అంటున్నావు అన్న విషయాన్ని గుర్తుంచుకొని దూషణ మాటలు, వెక్కిరించే మాటలు, ఎగతాళి చేసే మాటలు మానుకోవాలి అని నేను కోరుతున్నాను. అంతేకాకుండా నేను మన నోట వినకూడదు అనుకుంటున్న దాంట్లో ఒక 2 ఇంపార్టెంట్ మాటలు కూడా ఉన్నాయండి. ఒక మాట ఏంటంటే, నాకు భయం అవుతుంది. ప్రియులారా, భయపడకని దేవుడు చెప్తూ వస్తున్నప్పటికీ, లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని తెలిసినప్పటికీ నేను భయపడ్డా, లేకపోతే నాకు భయం అవుతుంది అనే మాటలు క్రైస్తవుల్లో వస్తాయి. క్రీస్తుని కలిగిన వ్యక్తి ఎప్పటికీ తన జీవిత కాలంలో నాకు భయం అవుతుంది అని అనకూడదు. ఎప్పుడు భయం కాకూడదు మనకు కూడా. ప్రియులారా, ఒక వ్యక్తిని వెంబడొస్తేనేమో భయం కాదు, ఆ వ్యక్తి కంటే గొప్పవాడైన దేవుడిని వెంబడొస్తున్నప్పుడు భయం అవుతుంది అంటున్నావంటే నీ నమ్మకం దేవుని మీద ఎంతుందో అర్థమవుతుంది. అందుకే నేను భయం అవుతుంది అన్న పదం ఒక క్రైస్తవం నోట ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాను. రెండో మాట ఇంకొకటి, భయం అవుతుంది అనే మాటనే కాకుండా ఇంకొక మాట కూడా మన నోట రావద్దని కోరుకుంటున్నాను. ఆ మాట ఏంటంటే, నేను చనిపోతా, నేను నాకు బ్రతకాలనిపించట్లేదు. ఇలాంటి మాట కూడా ఒక క్రిస్టియన్ తన నోటితో ఎప్పుడు చెప్పొద్దు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినా కూడా చెప్పొద్దు. పిల్లారా, నా నోట ఇప్పటిదాకా నేను ఈ 2 మాటలు ఎప్పుడు చెప్పలే, నేను చెప్పొద్దు అని కూడా నా తీర్మానం. అలా చెప్పిన తర్వాత ఇక మనమేం స్థిరత్వంలో ఉన్నట్టు, మనమేం క్రీస్తులాగా మారుతున్నట్టు చాలామందిని నేను చూశాను. నేను మంచి ప్రేయర్ఫుల్ వ్యక్తిని, నేను బాగా వాక్యం చదివే వ్యక్తిని, చర్చ్కి వెళ్ళే వ్యక్తిని, నేను మంచి విశ్వాసిని అని సమస్య వచ్చినప్పుడు నేను చనిపోతా, అసలు నాకు బతకాలనిపించట్లేదు అని మాట్లాడతారు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, అట్లాంటి మాటలు మీ నోటికి వస్తున్నాయంటే మీరు దేవుని మహిమపరచడానికి ఈ భూమి మీద లేరు. దేవుడు మాట్లాడమన్నట్టుగా మాట్లాడడానికి మీరు లేరు. మీ మాట నిరుత్సాహపరిచేదిగా ఉంది, మీ మాట తప్పుడుగా ఉంది. కాబట్టి సరి చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నేను మీకు చెప్పదలుచుకుంటున్న విషయం ఏమిటంటే, మీ మాటలు అనాలోచితంగా రావాల్సినవి కాదు, నిష్ప్రయోజనంగా రావాల్సినవి కాదు, ఏదో సిల్లిగా జోక్గా అన్నా లేకపోతే అనుకోకుండా అన్నా అని ఎప్పుడు అనొద్దు. మీరు ఒక మాట మాట్లాడుతున్నారంటే ఆలోచించి అనండి. మీ మాట యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడో అలా మాట్లాడండి. అలా యేసు ప్రభువులాగా మీ మాట చూపించండి. ప్లీజ్ సిన్సియర్గా మాట్లాడండి, సీరియస్గా మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి, ఎంకరేజ్ చేయండి, దేవుళ్ళు ఎదిగింపజేయండి. మీ మాటల్ని కనుక మీరు చక్కగా ఉపయోగించుకుంటే మీరు బ్రతికిన కాలంలో కొంతమందిని దేవుని దగ్గరికి నడిపిస్తారు, కొంతమందిని దేవుళ్ళు ఎదిగింపజేస్తారు, కొంతమందిని మీరు మంచి జీవితంలోనికి మార్చగలుగుతారు, అనేకులకు మీరు ఆదర్శంగా నిలుస్తారు. దేవుడు మనల్ని అందరినీ ఆ విధంగా తయారు చేయను గాక. ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ పాల దగ్గర ప్రార్థించే ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నిన్ను పోలి నడుచుకోవాల్సిన మేము, నిన్ను పోలి మాట్లాడాల్సిన మేము, నీలాంటి మాటలు మాట్లాడాల్సిన మేము క్రైస్తవులమై ఉండి వాక్యము ధ్యానిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ఆత్మీయంగా బాగున్నామని చెప్పుకుంటున్న మేము అనాలోచితంగా మాట్లాడి పదాలు విడిచిపెడుతూ ప్రభువా నేను బాధ పెడుతున్నాం చాలా సందర్భాల్లో. మా ప్రభువా, మేము మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి నువ్వు మాకు నేర్పించిన ఈ విషయాలను బట్టి వందనాలు.
ప్రభు మా మాటలు ఎలా ఉండాలో మీరు నేర్పించినందుకు వందనాలు, ఎలా ఉండకూడదో నేర్పించినందుకు వందనాలు. మా ప్రభువా, ఇప్పటి నుండి ఒక ఫిల్టర్ మా నోటికి పెట్టుకున్నట్టుగా ఏది నేను మాట్లాడాలి, ఏది మాట్లాడదు, మాట్లాడాలి అనిపించినా, మాట్లాడడానికి నోటికి ఆ మాట వచ్చినా కూడా అది ఉపయోగకరంగా లేకపోతే దాన్ని అక్కడే ఆపేసి వెనుకకు పంపించేంత కంట్రోల్ను మీరు మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నా. మా ప్రభువా, ఈ నాలుక చిన్నదే కానీ ప్రపంచాన్ని నాశనం చేసేది, లేదా అగ్గిపుల్ల చిన్నదే కానీ మొత్తం అడవినంతా నాశనం చేసేది. నాలుక చిన్నదే, ఒక చిక్కాని ఒక ఓడలో చిన్నదైనప్పటికీ ఓడనంతా ఎలా నడుపుతుందో, ఒక కళ్ళెము చిన్నదైనప్పటికీ గుర్రాన్ని ఎలా తిప్పివేస్తుందో, అలా నాలుక చిన్నదే అయినా మనని మొత్తం ఆధీనంలో ఉంచుకుంటుంది అని ప్రభువా యాకోబు పత్రికలో మీరు సెలవిచ్చిన విధంగా అందరూ అన్నిటినీ సాధువు చేసుకోగలుగుతున్నారు కానీ నాలుకను సాధువు చేసుకోవట్లేదని చెప్తున్న విధంగా మా ప్రభువా, మేము సాధువు చేసుకోనంతగా మా ఆత్మీయ స్థితిని దిగజార్చుకునే వ్యక్తుల్లా కాకుండా ప్రభువా నాలుకను సాధువు చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. తద్వారా మా మాటలు అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నట్లు సాయం చేయండి. మా ప్రభువా, మేము అనేకులకు బుద్ధి చెప్పిన వారము అన్న పేరు తెచ్చుకోవడానికి కృప చూపించండి. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఏది మాట్లాడినా మళ్ళీ ఆత్మీయమైన పాఠాల వైపు మీ మాటలు ఎలా నడిపించారో, ఎన్ని అద్భుతమైన వాక్కులు మీరు నేర్పించారో అలా నేర్పించే కృపను మాకు అనుగ్రహించండి. అలాంటి మాటలు క్రైస్తవులమైన మాకందరికీ మీరు అనుగ్రహించండి. ప్రభువా మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా మాలో మాటలకు సంబంధించిన ఉజ్జీవాన్ని తీసుకొని రమ్మని అడుగుతా ఉన్నాం, కంట్రోల్ని తీసుకొని రమ్మని అడుగుతా ఉన్నాం. మా మాటల్ని కాచుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీకు అప్పగిస్తూ, మా సొంత శక్తితోటి ఇది జరగక మీ సహాయంతో జరుగుతుందని ఎరిగి ప్రతిదినం మీ పాల దగ్గర మీ శక్తి కోసం ఎదురుచూసి మీ సహాయంతో జీవిస్తూ మాటల్లో తప్పిదం చేయకుండా యోబులా మాటలతోనైనాను ఏ పాపం చేయలేదనే పేరు తెచ్చుకునే కృపను మాకు అనుగ్రహించమని, శ్రమల్లో సైతం మా మాటలు స్థిరంగా ఉండే కృపనిమ్మని మమ్మల్ని మేము మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కార్యక్రమమును చూడడం ద్వారా మీరు ఏదైనా తీర్మానం తీసుకున్నారా? ఇలాంటి అంశాలు మన క్రైస్తవ సమాజానికి అవసరం అని మాతో అంగీకరిస్తున్నారా? అయితే మీరు తీసుకున్న తీర్మానాలు మరియు మీ అంతరంగంలో వస్తున్న మార్పు గురించి మాకు తెలియజేయండి. మేము చేస్తున్న ఈ పని ఫలభరితంగా ఉందో లేదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోతున్నారా? జీవితంలో కష్టమైన స్థితిలో చిక్కుకొని ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారా? చదువు, ఉద్యోగం, వ్యాపార మరియు వివాహ విషయాలలో మీ తీర్మానం వాక్యామోదితమో కాదో తెలుసుకోగోరుచున్నారా? మీరున్న స్థలంలో దేవునికి ఎలా ఉపయోగపడగలరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మమ్మను సంప్రదించండి. దేవునితో ఆధ్యాత్మిక అనుబంధంలో ఎదుగుతూ మీరే నేరుగా ఆయన నుండి ఎలా జవాబు పొందుకోవాలో నేర్పిస్తాం, సలహాలిస్తాం. మీరు క్రీస్తు స్వారూప్యంలోనికి మారడానికి సహకరిస్తాం. మా ఫోన్ నంబర్ 9573858568. మా ఈమెయిల్ ఐడి christianphilosophytv@gmail.com.